శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలా మంది అనేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. దీనికి కారణము నరదృష్టి. నరదృష్టి తగిలిన కుటుంబాలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాయి. జీవితంలో దురదృష్టం వీరిని వెంటాడుతూనే ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా కూడా ఆ పనులు అనేవి విజయవంతం కావు. నరదృష్టి వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దిష్టి తగిలినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే ఎదురింటి వారి దృష్టి మనపై ఉండకుండా ఉండాలంటే మనము ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. నరదృష్టి కనుక ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలు కనపడతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఎవరికైనా నరదృష్టి తగిలినట్లయితే తరచూ తలనొప్పి రావడము, వికారంగా ఉండడము, వాంతులు అవ్వడము, అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్లకు ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్లే. ఇంటికి సిరి సంపదలు కలగాలి అంటే ఇంట్లో ఉన్న నరఘోషం మొత్తము కూడా తొలగిపోవాలి. ఎప్పుడైతే ఇంటికి ఉన్న దరిద్రం పోతుందో అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. ఇలా కుక్కలు ఏడవడాన్ని అపశకునంగా చెప్తూ ఉంటారు. ఇది చెడుకు సంకేతము. ఇంటి బయట గనక కుక్క ఏడుస్తూ ఉన్నట్లయితే ఇంటికి ఏదో పెద్ద సమస్య రాబోతుంది అని అర్థము. కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది. అలాగే ఇంటి చుట్టుపక్కల దుష్టశక్తులు ఉన్నా కూడా కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. ఇంటి ముందు కానీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడుస్తున్నప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే రాబోయే రోజులలో ఏ దోషాలు కూడా ఉండవు. ఇంట్లో ఖచ్చితంగా గోమాత ఫోటో ఉండే విధంగా చూసుకోండి. గోమాత ఫోటో ఇంట్లో ఉన్నట్లయితే ముక్కోటి దేవతలు ఆ ఇంట్లో కొలువై ఉంటారు. దేవతలు నివసించే చోట ఎలాంటి చెడు శక్తులు కూడా ప్రవేశించలేవు. చాలా మంది ఇళ్లల్లో ఎప్పుడూ కూడా బూజులు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో గనక బూజులు ఉన్నట్లయితే ఎన్నో కష్టాలు వస్తాయి. ఎక్కడైతే ఇంట్లో బూజు కనిపిస్తుందో వెంటనే దానిని తొలగించుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు కూడా ఇంట్లో 2 లవంగాలను కాల్చాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తము కూడా తొలగిపోతుంది. మీ సంపద బాగా అభివృద్ధి చెందుతుంది. దేవుడి దగ్గర మనం పూజ చేసిన కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటున్నట్లయితే ఎలాంటి నరదృష్టి కూడా మీ పైన పడదు. బాత్రూంలో ఉన్న బకెట్లు ఎప్పుడూ కూడా ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉన్న బకెట్ని బోర్లించి పెట్టాలి. బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయి. చాలా మంది చిక్కు తీసుకున్న తర్వాత జుట్టుని అలాగే ఇంట్లో భద్రపరుస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది. అలాగే ఇంట్లో చీపురు ఎప్పుడూ కూడా దక్షిణం దిక్కున మాత్రమే ఉంచుకోవాలి. వేరే ఏ దిక్కున కూడా పెట్టకూడదు. దక్షిణ దిక్కులో చీపురు ఉన్నట్లయితే ఇంట్లోనికి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించడం వలన ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ 5 అక్షరాల మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. అలాగే శనివారం రోజు బెండకాయ, మిరపకాయలు, మామిడికాయలు పచ్చడి మొదలైనవి అస్సలు తినకూడదు. శనివారము పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. శుక్రవారం సాయంత్రం సమయంలో స్నానం చేసి ఒక గిన్నె తీసుకుని అందులో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన 2 లవంగాలను పెట్టి ఇంట్లో ఏదైనా మూలన పెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఉప్పుని తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో వేసేయాలి, లేదా వాటర్ సింక్ లో అయినా కూడా పడేయవచ్చు. ఇలా కనుక చేసినట్లయితే ఇంటిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఏర్పడిన కష్టాలు కూడా తొలగిపోతాయి. అలాగే ఇంటి ప్రధాన గుమ్మం పైన వినాయకుడు పటాన్ని కానీ హనుమంతుడు పటాన్ని కానీ పెట్టుకోవడం చాలా మంచిది. ఈ దేవుళ్ల పటాలు ఉంటే ఇంటి ముందు ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తులసి మొక్కకు నమస్కారం చేసి మీ కోరిక ఏదైనా తులసి మాతకు చెప్పుకుని 3 ప్రదక్షిణాలు చెయ్యండి. ఇలా చేస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. కోరిన
కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నర దృష్టి నుండి బయటపడాలి అంటే ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఏదైనా పాతవి విరిగిపోయిన వస్తువులు ఉన్నట్లయితే వాటిని బయటపడేయాలి. ఇంట్లో ఎప్పుడూ ఎక్కువగా ఆకుపచ్చ మొక్కలు పెంచాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి. కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంటికి దారిద్ర్యం వస్తుంది. పెద్దలు చెప్తూ ఉంటారు, సాయంత్రం సమయంలో తులసి చెట్టుని ఎప్పుడూ తాకకూడదు. తులసి చెట్టు సాయంత్రం తాకినట్లయితే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. సాయంత్రం సమయంలో ఇల్లు ఎప్పుడూ ఊడవకూడదు. ఇలా ఊడ్చినట్లయితే ఇంట్లో ఐశ్వర్యం తొలగిపోతుంది. ప్రపంచంలో దైవశక్తి ఉన్నట్టే దుష్టశక్తి కూడా ఉన్నాయని నమ్మేవారు చాలా మందే ఉంటారు. ఆ క్రమంలో చాలా మంది దుష్ట శక్తులు రాకుండా ఉండేందుకు తాయెత్తులు కట్టుకోవడము, దేవుడు ఫోటోలను దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. ఇంట్లో కనుక ఒకవేళ దుష్ట శక్తులు ఉన్నట్లయితే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుందట. అలాగే ఇంట్లో చీటికి మాటకి గొడవలు జరుగుతూ ఉంటాయట. అసలు ఈ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో కూడా ఎవరికీ అర్థం కాదు. అలాగే ఏ వస్తువు పట్టుకున్నా జారిపోయి కింద పడిపోతూ ఉంటుంది. ముఖ్యంగా గాజు వస్తువులు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి. పర్సులో పెట్టుకున్న డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటే ఎరుపు రంగు పర్సును వాడినట్లయితే ఖర్చులు తగ్గుతాయి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇంటి తలుపుల మీద పసుపు కుంకాలతో స్వస్తిక్ గుర్తుని వేయాలి. ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు ఉన్నట్లయితే ఇంట్లోనికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటో ఉన్నట్లయితే ఇంట్లో పేదరికం తగ్గుతుంది. ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కని పెంచుకుంటాం చాలా మంచిది. అలాగే ఇంట్లోనికి అదృష్టం కలిసి రావాలి అని కోరుకునేవారు ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువులు పెట్టినట్లయితే జీవితంలో అనేక కష్టాలు వస్తాయి. వాస్తు ప్రకారము ఇంట్లో పని చేయని గడియారాలు ఉంచుకోకూడదు. పని చేయని గడియారం ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లోనికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎక్కువగా ఆకర్షించబడతాయి. అలాగే ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉన్నా కూడా నెగిటివ్ అనేది ఎక్కువైపోతుంది. అందువలన ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షము అన్నది తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.